హరిహర వీరమల్లు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించినటువంటి చిత్రం. ఈ చిత్రం జూన్ 12వ తారీఖున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే జూన్ 1 నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాల్ల బంద్కి ఆల్రెడీ ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి కనపడుతుంది. అసలు సినిమా హాల్ బంద్ ఏంటి, ఏం జరుగుతుంది? దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి నిర్మించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తారీఖున విడుదల కానుంది అనే విషయం అందరూ తెలిసిందే. మరి అలాంటిది ఆ సినిమాకి సరిగ్గా 10 రోజుల ముందు నుంచి సినిమా హాల్ బంద్ ఏంటి అంటే ఇది కావాలని జరుగుతుందా, ఏదో మొత్తానికి కుట్ర జరుగుతుంది? సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర జరుగుతుంది. ఒక నలుగురు పెద్ద మనుషులు సినిమా ఇండస్ట్రీలో మరి వాళ్ళు హరిహర వీరమల్లు సినిమా మీద విషయం కక్కుతున్నట్టు కనపడతా ఉంది. ఏవైనా సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి. నిర్మాతలకి ఎగ్జిబిటర్స్కి మధ్యలో ఏమైనా సమస్యలు ఉంటాయి. అంతేగాని మరి సమస్యలు సానుకూలంగా పరిష్కరించుకోకుండా ఏకంగా థియేటర్లో బంద్ చేస్తేలా? థియేటర్లే బంద్ చేస్తే సినిమా చూడాలి అనుకున్నటువంటి పబ్లిక్ కాస్త నిరుత్సాహపడతారు. సరే, ఇప్పుడు ఆల్రెడీ టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, యూట్యూబ్లో కావాల్సిన సినిమా చూసుకుంటారు. పాత సినిమాలు ఏమైనా ఉంటే సరే, ఇక కొత్త సినిమాలు రిలీజ్ చేయకపోతే మరి పెద్ద పెద్ద కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిన సినిమాలు మరి నెట్ఫ్లిక్స్లోనో ఐబొమ్మలోనో రిలీజ్ చేయలేరు కదా, థియేటర్లో రిలీజ్ చేయాలని కోరుకుంటారు, కలెక్షన్ ఎక్కువ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో అందరి అంచనా కనీసం తక్కువలో తక్కువ ఒక 400 కోట్ల రూపాయల పైన కలెక్ట్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం. ఆ పరిస్థితికి భిన్నంగా ఈ హరిహర వీరమల్లు సినిమా మీద కుట్ర జరుగుతున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, దానికి సంబంధించి ఆల్రెడీ జనసేన పార్టీ నాయకులు స్పందించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా స్పందించారు. ఒకసారి చూద్దాం ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో భాగస్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మరి ఆయన పార్టీకి చెందినటువంటి కందుల దుర్గేష్ గారి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు. సో కాబట్టి మరి వారు ఏ విధంగా స్పందిస్తున్నారు ఒకసారి చూద్దాం. మనం జనసేన పార్టీ అఫీషియల్ పేజీ 23వ తారీఖు మరొక ఇన్ఫర్మేషన్ని రైజ్ చేశారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాల్ బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు. సో వారి బాధ్యత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తీసినటువంటి నిర్మాతలు రోడ్డును పడే పరిస్థితి వచ్చినప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఖచ్చితంగా స్పందించాలి. ఏం జరిగింది? హరిహర వీరమల్లు సినిమాకి 10 రోజుల ముందే ఎగ్జిబిటర్లు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు సినిమా హాల్ బంద్ చేయాలని అనే దాని మీద ఖచ్చితంగా ఒక విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ బాధ్యత కందుల దుర్గేష్ గారికి ఉంది కాబట్టి ఆయన రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి గారికి దిశానిర్దేశం చేశారు అసలు ఏం జరిగిందో కనుక్కోమని. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లను మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. జనసేన పార్టీ అఫీషియల్ అండి. ఆ నలుగురు అంటే ఎవరో అందరికీ తెలుసు. సో చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురు పెద్ద మనుషులు వారికి నచ్చిన వారిని ప్రోత్సహిస్తారు, నచ్చని వారిని ఇబ్బందులు పెడతారు. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ స్పందించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి అయిన శ్రీ కుమార్ విశ్వజిత్తో మాట్లాడారు. సో ఏం జరిగింది కనుక్కోండి, ఎందుకు ఇలా జరిగింది. హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తారీఖున ఉంది. దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి నిర్మించిన సినిమా. ఆ సినిమా హీరోగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సో అలాంటిది మీరు ఎలాగా నిర్ణయం తీసుకుంటారు? సో అంటే ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు సినిమాలు బాగానే నడిచాయి కదా. హరిహర వీరమల్లు సినిమాకి 10 రోజుల ముందే మీరు థియేటర్లు ఎందుకు బంద్ చేయాలనుకున్నారు? బంద్ చేస్తే మీ సమస్య పరిష్కారం అయిపోద్దా?
మరి ఇన్నాళ్ళు ఎందుకు నడిపారు? ఒక 2-4 నెలల ముందే బంద్ చేయొచ్చు, సంవత్సరం ముందు నుంచి బంద్ చేయొచ్చుగా. ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సో ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని శ్రీ దుర్గేష్ గారు స్పష్టం చేశారు. అది వీళ్ళందరూ కలిసి మరి ఇలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలి. ఎందుకు తీసుకున్నారు? హరిహర వీరమల్లు సినిమాకి ముందే ఎందుకు తీసుకున్నారు అంటే నాశనం చేయాలని ఆ సినిమాని. 200 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి అభిమానులందరూ కూడా ఆ సినిమా చూడటానికి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మీకేంటి సమస్య? మీ సమస్య ఎదురుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. సో ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా సమస్య ఉందని ఆయన శాఖలోనే, ఆయన పార్టీలోనే సినిమాటోగ్రఫీ శాఖ దుర్గేష్ గారు ఉన్నారు, మాట్లాడుకోవచ్చు. లేదా తెలంగాణ మాట్లాడుకోవచ్చు సమస్య ఏదైనా ఉంటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి, సో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి వీళ్ళు కూడా సమస్యలు పరిష్కరిస్తారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుందనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నారు. అది సో ఇప్పుడు మనం హరిహర వీరమల్ల అంశం పక్కన పెడదాం. ఒక్క హరిహర వీరమల్లే కాదు, ఆ సినిమా నిర్మాతలకే కాదు ఇబ్బంది, అదేవిధంగా ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోలకే కాదు ఇబ్బంది, మిగతా సినిమాల పరిస్థితి ఏంటి, ఆ సినిమాకి పెట్టుబడి పెట్టిన నిర్మాతల పరిస్థితి ఏంటి? మీరందరూ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మీరే నిర్ణయాలు తీసేసుకుంటే, సో మరి నిర్మాతలు అన్ని కోట్లు పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? సినిమా హీరోలు వారి యొక్క రెప్యుటేషన్ ఏమైపోవాలి? అందులోనూ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఒక నాయకుడు ఆయన సినిమానే ఇలాంటి ఇబ్బందులు ఆయన సినిమాకే వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనే దాని మీద కూడా, సో అది పక్కన పెడితే ట్యాక్స్, మరి ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే దాని మీద కూడా విచారణ చేపట్టున్నారు. సో ఇది జనసేన పార్టీ అఫీషియల్గా 14 గంటల క్రితం సో ఒక ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేశారు. అదేవిధంగా కందుల దుర్గేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. సినిమా పరిశ్రమ మన రాష్ట్రంలో సాంస్కృతిక విలువల ప్రతిబింబంగా వేలాది మందికి జీవనాధారంగా కొనసాగుతుంది. సినిమా పరిశ్రమ మన రాష్ట్రంలో సాంస్కృతిక విలువల ప్రతిబింబంగా వేలాది మందికి జీవనాధారంగా కొనసాగుతుంది. ఈ రంగాన్ని అడ్డు పెట్టుకొని అనవసర వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు, ఖబర్దార్ ఆ నలుగురికి అని ఆయన చెప్తున్నట్టే స్పష్టంగా కనబడుతుంది. ఆ నలుగురు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో పెద్ద మనుషులు ఉన్నారో అందులో పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితంగా ఉండే ఓ పెద్ద మనిషి కూడా ఉన్నాడనేది కూడా వినపడతా ఉంది. సో మరి వాళ్ళు సినిమా పరిశ్రమని అడ్డుగా పెట్టుకొని ఈ రంగాన్ని అడ్డుగా పెట్టుకుని అనవసర వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది ఉండదు. ఇంకా మీరు వేరే సినిమాలకు పెట్టుబడులు పెట్టినా ఆ సినిమాలు ఆంధ్రప్రదేశ్లో ఆడవు. ఇంకా 4 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సో కాబట్టి కొంచెం మీరు ఆలోచించుకోండి. సో మీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మీరు ఆలోచించుకోవాలని దుర్గేష్ గారు చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా మరి భారీగా కలెక్షన్లు సాధించి హిట్ అయితే మరి ఆ నలుగురు పెద్ద మనుషులు ఒక పెద్ద మనిషి గారి కుమారుడికి మరి ఆయన పాపులారిటీకి ఏమన్నా ఇబ్బంది అని ఆయన ఆలోచిస్తున్నారేమో అనే కోణాలు కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ప్రజల అభిరుచి, కళాకారుల హక్కులు, పరిశ్రమలో ఉన్న శ్రమజీవుల హితాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతాం. కారకులు ఎవరైనా సరే వదిలిపెట్టాం. చాలా సీరియస్గా ఇది సీరియస్ వార్నింగ్గా తీసుకోవాలి. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సీరియస్ వార్నింగ్గా తీసుకున్నారు, వార్నింగ్ ఇస్తున్నారు. సినీ పరిశ్రమ చేతిలో ఉంది కదా, సో అందరూ మా చేతిలో ఉన్నారు కదా అని చెప్పేసి కొంతమంది పెద్ద మనుషులు వెనకించి కనుక ఆడించాలని కనుక ప్రయత్నం చేస్తే ఇక్కడ సహించేది లేదు అనేది దుర్గేష్ గారు చెప్తా ఉన్నారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. అదేవిధంగా ఎంతోమంది కార్మికులకు సంబంధించిన అంశం, అదేవిధంగా రెవెన్యూ మరి ట్యాక్స్ రెవెన్యూ ప్రభావితం అయ్యేటువంటి అంశం. సో చాలామంది జీవనాధారానికి సంబంధించిన అంశం కాబట్టి ఇలాగా సినిమాల మీద కుట్ర చేయదు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవటం ఉత్తమం అని చెప్పేసి అటు నిర్మాతలకి, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లకి, అదేవిధంగా ఎగ్జిబిటర్లకి, సో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి మరి ఆ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన పార్టీ, అదేవిధంగా ఎవరైతే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఉన్నారో కందుల దుర్గేష్ గారు, వారిద్దరు కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తం సో ఎగ్జిబిటర్లు కాస్త మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి
అవసరం ఉందనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. మరి సినిమా పరిశ్రమలో ఆ నలుగురు గనక హరిహర వీరమల మీదే గనక వారు కుట్ర పన్ని ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నారో గనక తెలిస్తే, ఆ నలుగురిలో ఒక పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వారి కుమారుడిని పాపులర్ అవ్వాలి. సో మెగా కుటుంబంలో ఇక సినిమాలు తగ్గిపోవాలనేటువంటి కోణం ఆయనకి ఏదన్నా ఆయన దృష్టిలో ఉంటే అది మానుకుంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా కనపడతా ఉంది కాబట్టి, సో ఆయనకున్నా లేకపోయినా సమస్యలు ఏదైనా ఉన్నా ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆ విధమైనటువంటి ఆలోచనలు కనుక వెళ్తే భవిష్యత్తులో ఆలోచనకు వెళ్ళిన వారి యొక్క భవిష్యత్తు కూడా మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే వీరు 4 ఏళ్ళు ఇక్కడ అధికారంలో ఉంటారు కాబట్టి ఇదంతా కూడా ప్రజలు రకరకాల చర్చకి దారితీసే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ కూడా రకరకాల చర్చలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక సందేశాన్ని ఇక్కడ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు కూడా ఇస్తున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది.